కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డులో కార్మికులు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా ధరలు పెంచకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. కూలీ పెంచే వరకు విధులకు హాజరు కాబోమని నిరసనకు దిగారు. కార్మికుల ఆందోళనతో యార్డులో వ్యాపార కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 2 ఏళ్లుగా పతనమైన మిర్చి ఇప్పుడిప్పుడే కొంచెం ధర పలుకుతోందని వ్యాపారులు అన్నారు. ఈ సమయంలో కూలీల నిరసన వల్ల మిర్చి క్రయ విక్రయాలపై ప్రభావం చూపుతోందన్నారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. యార్డు కమిటీ వ్యాపారులతో సమావేశం నిర్వహించి కూలీలు విధుల్లో చేరేలా చర్యలు చేపట్టారు. మాకు వ్యవస్థ పుట్టిన కాడి నుంచి గత 2 సంవత్సరాలకు ఒకసారి మాకు కూలి పెంచడం అనేది ఉండిద్ది. ఇదివరకు 20%, 30%, 20% పెంచేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గత 6 సంవత్సరాలు బట్టి బేసిక్ రేట్ అని చెప్పని బస్తాకి రూపాయి పెంచుకుంటూ వస్తున్నారు. ఇది 2023 6 నెల 26వ తారీఖున పెంచారు. మళ్ళీ 2025, 26వ తారీఖున మాకు 2 సంవత్సరాలు అయిపోయింది, మాకు కూలి పెంచండి అని చెప్పని తిరుగుతున్నాం. వెళ్తున్నా కానీ వాళ్ళు ఇదిగో అదిగోనంట లేట్గా మేము కూలి పెంచం, మీ శాతనం చేసుకోండి అని చెప్పనంటూ వస్తున్నారు. నిత్యావసర వస్తువులన్నీ మండిపోతున్నాయి, ఇంటద్దులు కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మాకు పని ఉండి లేక సీజన్ 3 నెలలు బాగుండిద్దండి, తర్వాత 9 నెలలు పని ఉండదండి. మా భార్య వాళ్ళు తెల్లారుజాము 4 లేచి క్యారేజీలు కొండి పెడితేనే మేము ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చిన ఒక్కోళ్ళం 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. పని ఉండేది లేదనేది ఉదయం 9ంటికి కానీ తెలియదండి. పని లేకపోతే ఉదయం మళ్ళీ క్యారేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతామండి. ఏ పనికి వెళ్ళాము. ఇక ఆసియాలో అతి పెద్ద మార్కెట్గా, లాభాల్లోనూ వ్యాపారంలో అతి పెద్దగా అభివృద్ధి చెందిన మార్కెట్లో కార్మికులు కూలీ రేటు పెంచడం వల్ల తాత్సారం జరుగుతూ ఉంది. మొత్తం 10,000 మంది కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములు అయ్యారు. వెంటనే ఈ సమస్యని కార్మిక సంఘాలను కూర్చోబెట్టి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.